హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. దొండకాయ అంటే కొంతమంది ఇష్టపడరు, చాలామందికి అయితే ఇష్టం ఉండదు. ఇలా పచ్చడి చేసి పెడితేనైతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అసలు ఒకసారి అయితే నా స్టైల్లో చూపిస్తున్నాను, చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చడనా అన్నట్టు ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, టమాటో, పచ్చిమిరపకాయలు, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, వెల్లుల్లి, సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొత్తిమీర, శనగపప్పు, చింతపండు. మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడయ్యాక మనము కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. చూడండి, ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ వేడైనాక మనం పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, పల్లీలు అయినాయి. కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకుందాము. కొన్ని ధనియాలు వేసుకుందాము. ఇవన్నీ నూనెలనే ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం రంగు మారాలి. చూడండి, ధనియాలు కూడా రంగు మారినాయి. మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. టమాటా కొంచెం మెత్తబడాలి. పచ్చిమిరపకాయలు వేసుకుందాము, పచ్చడికి సరిపడని. నేనైతే 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇదైతే మొత్తం మెత్తబడిపోవాలి. చూడండి, మెత్తగానైతే అయ్యింది. మనం స్టవ్ ఆపేసుకుందాము. ఆపేసుకొని దీన్ని అయితే చల్లగా చేసుకోవాలి. చూడండి, దాన్ని అయితే పక్కకు చల్లగా చేస్తున్నాను. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని, వేడి ఉంది కదా కడాయి, అదే కడాయిలో మనం మళ్ళీ కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అయితే వేడయింది. సిమ్లో పెట్టేసుకుందాము. మనం సన్నగా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కడాయిలో వేసేసుకుందాం. మనము వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. ఇదైతే కలరు కొంచెం మారేదాకా మగ్గాలే కూడా ముక్క. మనం అది చల్లగా చేసుకుంది ఉంది కదా, అందులో కొంచెం అంత చింతపండు, కొంచెం ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి అయితే బరకగా మిక్సీ చేసుకుందాము. చూడండి, మిక్సీ అయితే అయిపోయింది. ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. మన దొండకాయలు కూడా రెడీగానికి వచ్చేసినాయి. సరిపోతుంది, ఇంత ఉడికిపోయింది. దొండకాయనైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చేసుకొని దీన్ని కూడా చల్లగా చేసుకోవాలి. చూడండి, చల్లగానైతే అయ్యింది. మిక్సీలో వేసుకొని కొంచెం అంత కొంచెం కొత్తిమీర ఎక్కువ వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆపుతూ బరకగా మనము రుద్దుకోవాలి. మరి ఎక్కువ కూడా పెట్టొద్దు, ఎందుకంటే సన్నగా అయిపోతుంది, అది బాగుండదు. కొంచెం ఆపుకుంటూ పెడితే బరకుగా వస్తుంది. తర్వాత మనం ఒక బౌల్లో తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని అది పక్కకు పెట్టేసుకొని ఇంకా మనం పోపు వేసుకుందాము. మళ్ళీ అదే కడాయి పెట్టేసి వేడైపోయింది కదా, ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఆవాలు జీలకర్ర వేసుకుందాము. కొంచెము ఆవాలు జీలకర్ర అవుతుంది. కొంచెం ఆవాలు జీలకర్ర చిటపటలాడినప్పుడు మనము కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు తింటుంటే మధ్యలో తలుగుతుంటే చాలా బాగుంటుంది పంటి కింద. కొంచెం వెల్లుల్లి వేసుకుందాము. ఇవి రెండు మంచిగా అయిన తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసుకుందాం పోపుకి. కరివేపాకు కూడా అయిపోయింది. చూడండి, కొంచెం పసుపు వేసుకుందాము. చూడండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం రెడీ చేసుకున్న పచ్చడి ఉంది కదా దొండకాయది, ఈ పోపు అందులో వేసుకుందాము.
వేసుకొని పచ్చడిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అంత మంచిగా మనం పోపు తాగేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కూడా మొత్తం తలగాలి కదా అన్నిటికీ. చూడండి, వేడి వేడి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మధ్యలో ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా తినొచ్చు, కానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మధ్యలో ఆనియన్స్ సన్నగా కట్ చేసేసినాం కదా, అది తగులుతుంటే తింటూ ఉంటుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.